తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. వైసీపీ 5 ఏళ్ల పాలనలో తిరుమల శ్రీవారి లడ్డూల తయారీలో కల్తీ జరిగిందన్న విషయాన్ని సిట్ ధృవీకరించిందని ఏపీ అప్కప్ చైర్మన్ గన్ని వీరాంజనేయులు అన్నారు. ఏలూరు జిల్లా భీముడోలు టీడీపీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన వైసీపీపై తీవ్ర ఆరోపణలు చేశారు. మొత్తం 1.61 కోట్ల కిలోల నెయ్యి కొనుగోలు చేయగా అందులో సుమారు 60 లక్షల కిలోలు కల్తీ నెయ్యి కాగా దాని ద్వారా 20.01 కోట్ల లడ్డూలు ఇతర ప్రసాదాలు తయారయ్యాయని తెలియజేశారు. ఈ వ్యవహారంతో సుమారు 250 కోట్ల మేర అక్రమ లాభాలు పొందినట్లు ఆరోపించారు. నెయ్యిలో పామాయిల్ కలిపిన సింథటిక్ ద్రవం వాడినట్లు సుప్రీంకోర్టు ఆధ్వర్యంలోని సిట్ దర్యాప్తు ఛార్జిషీట్ల ద్వారా వెల్లడైందని పేర్కొన్నారు. ఈ వ్యవహారంలో దోషులను కఠినంగా శిక్షించాలని ఆయన డిమాండ్ చేశారు. దాన్ని నిజం చేయండిరా అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కానీ వాళ్ళ నాయకుడికి కానీ జగన్మోహన్ రెడ్డి కానీ ఇస్తే దాన్ని నిజం చేయటంలో జగన్మోహన్ రెడ్డి గారు కానీ వాళ్ళ యొక్క పార్టీకి కానీ అస్కారావారు అవుతుంది. ఇందులో ఎటువంటి సందేహం కూడా లేదు. ఎందుకంటే ఈ యొక్క టీటీడీ దేవస్థానంలో వాళ్ళు చేసింది ఏంటంటే ఒక్క మాటలో చెప్పాలంటే పాలు లేకుండా నెయ్యి తయారు చేశారు. పాలు లేకుండా నెయ్యి తయారు చేసింది గత గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డి హయాంలో టీటీడీకి మరి చేసినటువంటి ఈ నెయ్యి సప్లై ఏదైతే ఉందో గత 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో 160 లక్షల లీటర్ల నెయ్యి కొనుగోలు చేస్తే అందులో 60 లక్షల లీటర్ల నెయ్యి పూర్తిగా కల్తీది, పాలుతో తయారు చేసింది కాదు, కేవలం రసాయనాలతో తయారు చేసిన నెయ్యి సప్లై చేశారని చెప్పి సాక్షాత్తు సిబిఐ అపాయింట్ చేసినటువంటి సిట్ ఏదైతే ఉందో ఆ సిట్ నివేదిక మరి బట్టబయలు చేసినటువంటి సందర్భంలో మరి నంగనాచిలా మాట్లాడినటువంటి ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈవేళ దీని మీద సమాధానం చెప్పాలి. నిన్నటి వరకు కూడా మీరు చూడండి, ఈ సిట్ లో ఈ నిజాలు ఉన్నాయని చెప్పి వాళ్ళకి తెలుసు. అయినా గత 10 రోజుల నుంచి కూడా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఏదో లేని విషయం మాట్లాడినట్టు వాళ్ళేదో ప్యూర్ నెయ్యి గీ అంతా కూడా సప్లై చేస్తే దాని అంతా కూడా ఏదో సిట్ ఏదో అంతా నిఖరంగా చెప్పేసింది, జగన్మోహన్ రెడ్డి తప్పు ఏమీ లేదని చెప్పి సిట్ చెప్పేసినట్టు అని ఒక అబద్ధాన్ని నిజం చేయటంలో జగన్మోహన్ రెడ్డి కానీ వాళ్ళ నాయకులు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కానీ వాళ్ళ గత 10 రోజుల నుంచి చేసినటువంటి హడావుడి చూస్తూ ఉంటే అమాయకులంతా కూడా అబద్ధాన్ని కూడా నిజం అనుకునేటువంటి పరిస్థితి ఈవేళ రాష్ట్రంలో ఉంది. దయచేసి హిందూ సమాజం అంతా కూడా గుర్తించాలి. జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి చేసినటువంటి గత 5 సంవత్సరాల పరిపాలనలో టీటీడీకి చేసిన అన్యాయాన్ని వాళ్ళందరూ కూడా గుండెపై చేసుకుని ప్రమాణం చేయగలరు. వేళంతా కూడా మేము కల్తీ నెయ్యి సప్లై చేయలేదని 160 లక్షల కిలోలు నెయ్యి కొనుగోలు చేస్తే అందులో 60 లక్షల కిలోలు కేవలం రసాయనాలతో తయారు చేసిన నెయ్యి మాత్రమే అని సిబిఐ అపాయింట్ చేసినటువంటి సిట్టే చెప్పిందంటే దీనికి సమాధానం జగన్మోహన్ రెడ్డి కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ ఏం చెప్తారో ప్రజలందరూ కూడా ఒకసారి గమనించాలని కోరుతున్నాం. ఇటువంటి డూప్లికేట్ నాయకుల్ని, ఇటువంటి డూప్లికేట్ పార్టీని కనుక మనం నమ్ముకుంటే రాబోయే రోజుల్లో ఈ రాష్ట్రాన్ని ఎక్కడ తీసుకెళ్లిపోతారో ఒకసారి మనందరం కూడా చేశాం. అలాగే తిరుమల తిరుపతి వెంకటేశ్వర అంటే మనందరికీ కూడా ఒక సెంటిమెంట్. హిందూ సమాజానికంతా కూడా తొలి దైవం ఆయన వెంకటేశ్వర స్వామి. అటువంటి హిందూ సమాజం బాగా నమ్మేటువంటి యొక్క టీటీడీకి బ్రహ్మోత్సవాలు జరుగుతాయి ప్రతి సంవత్సరం కూడా. ఆ బ్రహ్మోత్సవాల్లో ముఖ్యమంత్రిగా ఎవరన్నా సరే కుటుంబ సమేతంగా వెళ్ళి అక్కడ పట్టు వస్త్రాలు తీయడం సంప్రదాయం. గత 5 సంవత్సరాలు ఎప్పుడైనా నువ్వు కుటుంబంతో వెళ్ళావా జగన్మోహన్ రెడ్డి? హిందూ మతాన్ని, హిందూ సాంప్రదాయాన్ని గౌరవించావా? మరి ఏం గౌరవించలేదు సరికదా. మనకి ఏదైతే విజయనగరంలో రామాలయం మీద దాడి గాని రకరకాల ప్లేసుల్లో అనేక రకాల రథం మన అంతర్వేదిలో రథం తగిలేసినప్పుడు గాని, పరకామణిలో దొంగతనం చేసినప్పుడు గాని, పరకామణిలో దొంగతనం చేస్తే మాజీ ముఖ్యమంత్రి అంటాడు అది చిన్న దొంగతనమే కదా అంటాడు ఆయన. చిన్న దొంగతనమేనంట, దొంగతనమే అంట కానీ చిన్న దొంగతనం అంట. అంటే అలాంటి చిన్న దొంగతనాలని చెప్పి నెపమేసి వాళ్ళందరినీ కూడా నువ్వు రక్షించేటువంటి ప్రయత్నం నువ్వు చేసావంటే నీ యొక్క పరిపాలన ఎంత దుర్మార్గంగా కొనసాగిందో ఒకసారి ఆలోచన చేసుకో జగన్మోహన్ రెడ్డి అని చెప్పి మేమంతా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మేము కోరుతా ఉన్నాం. రజకులకు ప్రభుత్వం జారీ చేసిన జీవోలను పటిష్టంగా అమలు చేయాలని అధికారులకు సూచిస్తామని మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. విజయవాడ క్యాంప్ ఆఫీసులో ఉమ్మడి జిల్లా రజక సంఘం నాయకులు ఆయన కలిశారు. ఈ సందర్భంగా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా రజక జన సంఘ అధ్యక్షులు, రాష్ట్ర రజక సంఘం ప్రధాన కార్యదర్శి చిలకలపల్లి కట్లయ్య, ఉమ్మడి జిల్లా జాయింట్ సెక్రటరీ కొమ్మంటి మురళీలు మాట్లాడుతూ ప్రభుత్వం గతంలో ధోబీ గార్డ్స్ విషయంలో ఇచ్చిన జీవోలు అమలుపరిచేటట్టు చూడాలని కోరారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రభుత్వం రజకుల సంక్షేమానికి అన్ని విధాల సహకారాలు అందిస్తుందని అన్నారు. రామారావు గారు నాకు లాస్ట్ 20 years నుంచి 25 years బాగా తెలుసు. ఈ వర్క్ యాజ్ కమిషనర్ ఆఫ్ ఏలూరు మున్సిపాలిటీ చేశారు. అక్కడ ఎన్నో పనులు మాకు చేసి పెట్టారు. ఎవరి దగ్గరికి వెళ్ళినా చాలా గౌరవంగా ఉండి ఈయన చాలా వెనుకగా సమాధానం ఇచ్చేవారు మన కమిషనర్ గారు. అయితే ఫస్ట్ మాకు ఏలూరు
జిల్లా సంఘ భవనంలో మాకు సైట్ ఇచ్చారు. ఆ సైట్కి బిల్డింగ్ కట్టుకున్నాం. బిల్డింగ్ కట్టి మాకు ట్యాప్ కావాల్సి వచ్చింది. ట్యాప్ కావాల్సి వచ్చిన వెంటనే మా కమిషనర్ గారిని అప్పుడు మేము అడగటం, తప్పనిసరిగా మీరు ఇస్తారని వారు చెప్పడం జరిగింది. అది అంటే ఐ థింక్ ఇట్ ఇయర్ ఇస్ 1994. బూసి శ్యాంబాబు గారు కలెక్టర్ గారు ఉంటుండగా రజక సంక్షేమ కమిటీలో వీరు రావడం, ఆ ట్యాప్ని మంజూరు చేయటం. ఈ రోజు వరకు ఎక్కడ వచ్చిన మా వాళ్ళు ఎవరైనా వచ్చారంటే తాగుతున్నారంటే మన రామారావు గారి సలహాని ఇప్పుడు కూడా మేము చెప్పుకున్నాము. అయితే ప్రతి పనిలో కూడా వారు మాకు ఉత్సాహంగా ఏదైనా చేసి పెట్టడానికి ఎప్పటి నుంచో కూడా చెప్తున్నారు. అయితే ముఖ్యంగా మాకు కావాల్సింది ఏంటంటే రజకులకి ఇప్పుడు 3 డిమాండ్ల మీద మేము ఆధారపడి ఉన్నాం. రజకులకు జీవో 343 ప్రకారం చెరువులు ఇస్తున్నాం. 892 ప్రకారంగా చెరువుని అలాట్మెంట్ చేయమని ఇచ్చారు. తర్వాత 499 జీవో కూడా ఇచ్చారు. అయితే 499 జీవోలో రజకుల చెరువు కలపడం వల్ల అందరికి వేసిన లీజే ఈ రజకాస కూడా వేయటం దురదృష్టకరమైన విషయంగా భావిస్తున్నాము. 892 జీవోలు ఖచ్చితంగా ట్యాంక్ ప్రొఫెషన్ ఆఫ్ రజకాస్ ట్యాంక్ అలాట్మెంట్ చేయమంటే సమ్ సర్పంచెస్ ఆర్ రిజెక్టెడ్ టు గివ్ ద ట్యాంక్స్ యాజ్ పర్ ద ఆర్డర్స్ ఇష్యూడ్ బై ద గవర్నమెంట్. కరెక్ట్ ఇచ్చిన సర్టిఫికేట్ కూడా వాళ్ళు ఇచ్చేయలేదు. అయితే వీఆర్ డిమాండింగ్ టు ద గవర్నమెంట్. నేను గవర్నమెంట్ కోరుకునేది ఏంటంటే రజకుల చెరువు శాశ్వత మాన్యువల్ రైట్స్ ఇవ్వాలని కోరుకున్నారు. ఇదే విషయాన్ని నేను పవన్ కళ్యాణ్ గారు భీమవరం నియరెస్ట్ పదమేరంలో ఆయన మీటింగ్ చేసినప్పుడు ఆయన ముందు నన్ను ఆహ్వానించారు. ఆహ్వానం ప్రకారం నేను వెళ్ళి ఆయనతో పాల్గొంటూ ప్రత్యేకించి గదిలో మాట్లాడి మీటింగ్లో కూడా నేను మాట్లాడాను. వాళ్ళు హీ హాస్ గివెన్ ది అష్యూరెన్స్ టు రజకాస్. నేను నా పార్టీ కనుక వచ్చినట్లయితే నేను తప్పనిసరిగా చేస్తాననే మాట వారు అన్నారు. ఈ రోజునాడు మన రామారావు గారు కూడా వారు నేను అపాయింట్మెంట్ తీసుకుంటాను, తప్పనిసరిగా సహకారాలు చేస్తామనే మాట కూడా వారు ఇప్పుడు చెప్పడం జరిగింది. వీఆర్ వెరీ హ్యాపీ. త్వరలో కూడా నూటిలో మీటింగ్ విషయంలో కూడా వారు ఇన్సూరెన్స్ ఇవ్వడం జరిగింది. ప్రజలందరూ ఐక్యతగా ఉండి ప్రభుత్వం ఇచ్చినటువంటి సంక్షేమ పథకాలు మేము సద్వినియోగం చేసుకుంటాం. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఫోన్ ట్యాపింగ్ పేరుతో ప్రజాప్రతినిధుల వ్యక్తిగత స్వేచ్ఛను హరించారని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ఆరోపించారు. హిమాయత్ నగర్లో జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ అప్పట్లో మంత్రుల ఫోన్లు కూడా ట్యాప్ అయ్యాయని, ఫోన్ మాట్లాడాలంటేనే అందరూ భయపడేవారని విమర్శించారు. ప్రస్తుతం సిట్ విచారణలో బీఆర్ఎస్ నేతల బాగోతలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయని, తప్పు చేయని వారు విచారణకు ఎందుకు భయపడుతున్నారని ఆయన ప్రశ్నించారు. ట్యాపింగ్ ఎవరిది కాలేదో ఇప్పటికి ఎవరికి అర్థమవుతలేదు. ట్యాపింగ్ అనేది మొత్తము అందరి ఒక ఇర్రెస్పెక్ట్ ఆఫ్ అన్ని పొలిటికల్ పార్టీ వాళ్ళకి ట్యాపింగ్ జరిగింది అనేది సమాచారం. మరి ఇప్పటి వరకు ఎంతమందికి అయింది అనేది ఏందనేది తెలియడం లేదు. మరి ఇప్పటికే ఈ ఫోన్ ట్యాపింగ్ అనేది అంటే ప్రజాస్వామ్యంలో ప్రజలకు స్వేచ్ఛ, సామాన్య ప్రజలు ఇప్పుడు మేము కూడా ఫోన్లు మాట్లాడాలంటే 100 సార్లు ఆలోచించాల్సి వస్తుంది ఎవరితో మాట్లాడాలంటే. సో అంటే ప్రైవసీ లేకుండా పోయింది. ఇలాగా ప్రజాస్వామ్యంలో అంటే అన్ని రాష్ట్రాలు, అన్ని దేశాలు ఈ ఫోన్ ట్యాపింగ్ అనేది మళ్ళీ ఏఐ ఇంటెలిజెన్సీ వచ్చిన తర్వాత ఇంకా ఈ క్రైమ్ రేట్ పెరగడం కానీ, మొన్ననే మనం చూసినాం ఒక ఐపీఎస్ ఆఫీసరు భార్య కూడా ఆమె ద్వారా కూడా 2 కోట్ల పైచీలకు కూడా మరి ఇది చేశారని చెప్పి అకౌంట్లకి ఇది చేశారని. అలాగా దేనికి కూడా స్వేచ్ఛ లేకుండా పోయింది. అందుకనే ప్రజాస్వామ్యంలో ఎప్పుడే కానీ ప్రజలకు ఇబ్బంది కలిగేటువంటి ఆలోచన చేసినటువంటి ఏ ప్రభుత్వం అయినా నిలవది. ప్రభుత్వంలో ఉన్నప్పుడు ప్రజలకు స్వేచ్ఛ ఉండాలి, ప్రజాస్వామ్యంలో వాళ్ళు గర్వంగా మేము బతుకుతున్నాం అన్నటువంటి ఫీలింగ్ ఇవ్వాలి. కానీ ప్రజాస్వామ్యంలో వారి యొక్క ప్రైవసీని భంగం కలిగే విధంగా చేశారు కాబట్టి వాళ్ళందరూ ఫోన్ ట్యాపింగ్లో ఉన్న వాళ్ళందరూ దీనికి కాన్స్పిరసీ చేసి దీని వెనుక ఉన్న మూల స్తంభాలు ఎవరు అనేది సిట్ వాళ్ళు మెల్లిమెల్లిగా ఇన్ఫర్మేషన్ తీస్తూ ఉన్నారు. ఆ తవ్వినా కొద్దీ అదేదో అంటారు కదా, ఇది మన వెళ్తూనే ఉన్నాయి సమాచారాలు. కాబట్టి దానికి అంతులేని కథలాగా మారిపోయింది ఇది. కాబట్టి వాళ్ళు ఏమంటారు, ఫోన్ ట్యాపింగ్ అనేది ఏదో డైవర్షన్ పాలిటిక్స్ అంటున్నారు. డైవర్షన్ పాలిటిక్స్ ఎట్లయితుంది? ఎప్పుడైతే ఫోన్ ట్యాపింగ్ జరిగిందని అందరు కూడా స్వచ్ఛగా చెప్తున్నారు. మా ఫోన్ కూడా ట్యాప్ అయిందని కేంద్రంలో ఉన్నటువంటి నాయకులు చెప్పారు. మొన్నటి దాకా ఈటెల రాజేందర్ చెప్పాడు నా ఫోన్ కూడా ట్యాపింగ్ అయిందని, వేరే శాసనసభ్యులు చెప్పారు, అధికారులు చెప్పారు మా ఫోన్ కూడా ట్యాపింగ్ అయిందని. మరి అధికారుల సమాచారాన్ని కానీ లేకపోతే మంత్రుల సమాచారాన్ని కానీ. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. తొలి రోజు ఢిల్లీలోని పార్లమెంట్లో లోక్సభ, రాజ్యసభ సభ్యులతో కూడిన
ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగించారు. గడిచిన ఏడాది వేగవంతమైన ప్రగతి గొప్ప సాంస్కృతిక వారసత్వానికి గుర్తుగా నిలిచిపోయిందని అన్నారు. వికసిత్ భారత్ నిర్మాణంలో 2026వ సంవత్సరం ఒక కీలకమైన పునాది సంవత్సరంగా నిలుస్తుందని ఆమె అభివర్ణించారు. గత దశాబ్ద కాలంలో భారత్ అన్ని ప్రధాన రంగాల్లో తన పునాదులను పటిష్టం చేసుకుందని, భవిష్యత్తు వృద్ధికి బలమైన మార్గాన్ని నిర్మించుకుందని పేర్కొన్నారు. बीता वर्ष भारत के तेज विकास और विरासत के उत्सव के रूप में स्मरणीय रहा है। ये कालखंड अपने साथ अनेक प्रेरणाएं लेकर आया है। इस समय वंदे मातरम के 150 वर्षों होने पर पूरे देश में समारोह आयोजित हो रहा है। सभी देशवासी इस महान प्रेरणा के लिए ऋषि बंकिम चंद्र चट्टोपाध्याय जी को नमन कर रहे हैं। मैं आप सभी संसद सदस्यों को बधाई देती हूं कि इस पूर्ण अवसर पर संसद में विशेष चर्चा का आयोजन किया गया है। इसी दौरान देशवासियों ने श्री गुरु तेग बहादुर जी का 350 शहीद दिवस पर्व पूरी श्रद्धा के साथ मनाया। भगवान बिरसा मुंडा के 150 जन्म जयंती वर्ष के दौरान देश ने उन्हें श्रद्धांजलि दी और आदिवासी समाज के योगदान को याद किया। सरदार पटेल की 150वीं जन्म जयंती से जुड़े आयोजन ने एक भारत श्रेष्ठ भारत के भाव को मजबूत दी। सभी देशवासी इस बात के भी साक्षी बने कि कैसे भारत रत्न भूपेन हजारिका की जन्म शताब्दी के समारोह सूर और देश का एकता के भाव से भर दिया गया है। వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. గంజాయి డ్రగ్స్ ని పూర్తిగా అరికట్టే వరకు అధికారులు అప్రమత్తంగా ఉండాలన్న మంత్రి లోకేష్. ఎన్జీఓల ఆధ్వర్యంలో డీ అడిక్షన్ కేంద్రాల నిర్వహణకు కార్యాచరణ రూపొందించాలని సూచన. రాష్ట్ర మంత్రి మండలి సమావేశంలో పలు కీలక నిర్ణయాలకు ఆమోదం. పారిశ్రామికాభివృద్ధి, పేదలకు గృహ నిర్మాణం వంటి అంశాలపై ప్రధానంగా దృష్టి. జనసేన ఎమ్మెల్యే తప్పు చేసినట్టు ఆధారాలతో సహా దొరికిపోయినా అరెస్ట్ చేయడానికి పోలీసులు ఆలోచిస్తున్నారు. మండిపడ్డ వైసీపీ ఎమ్మెల్సీ వరదు కళ్యాణి. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. వికసిత్ భారత్ కు 2026 పునాది సంవత్సరమని వ్యాఖ్య. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.